న్యాయవాది హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మొయినుద్దీన్ను ఢీకొట్టిన కారులో 4 వ్యక్తులు ఉన్నట్లు తేల్చారు. వక్ఫ్ ఆస్తుల వివాదమే హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. నిందితులు 3 రోజులు రెక్కీ చేసి న్యాయవాదిని చంపారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సిటీ సివిల్ కోర్టులో పనిచేస్తున్నారు. హైకోర్టులోనూ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న తన మామను చూడడానికి శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరారు. ఇంటి బయట కారు ఎక్కుతుండగా ప్రత్యర్థులు కారులో వేగంగా వచ్చి మొయినుద్దీన్ను ఢీకొట్టారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ మొయినుద్దీన్ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, న్యాయవాది మొయినుద్దీన్ హత్యకు సంబంధించిన వివరాలేంటి? జ్యోతి, ఇటు సంచలనంగా మారినటువంటి మసబ్ ట్యాంక్ సంబంధించినటువంటి లాయర్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పురోగతి కనిపించింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే పోలీసులు అయితే ఇది హత్యగానే గుర్తించారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఘటన జరిగిన తర్వాత 5 బృందాలుగా విడిపోయి పోలీసులు పూర్తి స్థాయిలో ఎవరు, ఎందుకంటే గుర్తు తెలియని వాహనము, నెంబర్ ప్లేట్ లేని వాహనము, గుర్తు తెలియని వ్యక్తులు కావడంతో వారు ఏ విధంగా వెళ్ళారు, ఎటుగా ప్రయాణించారు అనేటువంటిది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే కొంత ఛేదించారు అన్నట్లుగానే చెప్పాలి. అయితే వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి అంశాల్లోనే ఈ విధంగా హత్య చేసి ఉంటారని ఆయన కొడుకు ఫర్హాన్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అంటే మీడియా ముఖం కూడా చెప్పినటువంటిదే నిజమైంది అన్నట్లుగానే చెప్పాలి. ఈ వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించినటువంటి అంశాల్లోనే ఖాజా మొయినుద్దీన్ని హత్య చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. కవాడిగూడకు చెందినటువంటి వినయ్ అనేటువంటి వ్యక్తి ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తంగా 10 లక్షల సుపారీ తీసుకునే ఈ విధంగా కూడా 3 రోజుల పాటు రెక్కి నిర్వహించి తనను హత్య చేశారు, ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారు. పూర్తిగా ఏ సమయాల్లో ఎటు వెళ్తున్నారు అనేటువంటి తెలుసుకున్న తర్వాత ఈ విధంగా హత్య చేశారని చెప్పారు. హత్య చేసిన తర్వాత వారంతా కూడా గోవా పారిపోయినట్టుగా కూడా పోలీసులు అయితే తెలిపారు. ఏదైనా కానీ పోలీసుల అదుపులో ఇప్పుడు 4 నిందితులు ఉన్నారు. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు అనేటువంటిది అయితే పోలీసులు ఛేదించారు. ఇంకా వీరి వెనక ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు అనేటువంటిది, పెద్ద మనుషులు ఎవరు అనేటువంటిది కూడా తెలిసే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు అన్నట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. గుంటూరు జిల్లా